ఏం పర్లే. అందరికీ నమస్కారం అండి. మిత్రులందరికీ, మరీ ముఖ్యంగా నాకు ఎంతో సన్నిహితులు, నా వెల్ విషర్స్, మీడియా మిత్రులు. నవ్వుతున్నా ఆడు రాలా. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. నాకు ఎట్లా ఉందంటే, ఆ రంగస్థలం పుష్ప తర్వాత ఇంత ఇదిగా ఆనందపడుతున్న రోజు ఇది. మహానటి, ఇక నేను గురించి చెప్పేది ఏముంది. నిజంగా ఈ అమ్మాయిని చూస్తుంటే, ఆ రోజు షూటింగ్లో చూస్తున్న ఫస్ట్ టైం నేను చూస్తున్నా కూడా, మా ఊరి నుంచి నాతో పాటు ఒకడు వచ్చాడు. ఆడన్నాడు, అన్న నిజంగా సావిత్రి ఏమే కదా, సావిత్రిలాగా ఉంది అన్న అంటే. మిమ్మల్ని సావిత్రి గారు అనుకుంటున్నారు అంతే. అంత గొప్ప మహానటి క్యారెక్టర్ చేసి నవరసాలు పోషించి, నేను సమంత గారిని, ఆ తర్వాత ఈవిడ్ని, వీళ్ళిద్దరే నాకు ఇష్టమైన నటీమణులు తెలుగు ఇండస్ట్రీలో. అంత గొప్ప నటి. ఆ అమ్మాయితో కలిసి చేయటం, ఈ అమ్మాయి నమ్రతండే. కొంతమంది ఉండారు, ఎందుకు పేర్లు చెప్పడం ఎందుకులే కానీ, అసలు పోయి అమ్మ నమస్కారం అంటే ఇంతే, అంతవరకు ఇంత ఓకే. ఈ అమ్మాయి ఎంత పద్ధతిగా అంటే, నిజంగా లాస్ట్ రోజు ఫైట్ అయిపోయింది. లాస్ట్ రోజు ఈ అమ్మాయి పిలిచి ఫోటోలు దిగుతుంది. ఈ అమ్మాయి పిలిచి, సార్ రండి రండి. అబ్బాయి ఎంత చిన్న పిల్లలు, మన ఇంట్లో పిల్లలు కనుకుంటారు చూసావా, అట్లా అంత ఆనందం వేసింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే, ఇక నా అమ్మాయికి చెప్పే పనిలే. ఈ సినిమా కథ మీరు 28వ తారీఖు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చంద్రు మెయిన్ డైరెక్టర్, చంద్రు, అలాగే దినేష్ డిఓపి, వీళ్ళు చాలా పనివంతులు. కో డైరెక్టర్ అతని పేరేంటి, గురు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, అలాగే ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి, ఈ సినిమాని ఒక స్థాయిలో నిలబడడానికి మీ వంతు కృషి మీరు చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. స్వామి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నవంబర్ 28 రిలీజ్ అవుతుంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి. మంచి సినిమా. మేడం చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే అజయ్ ఘోష్ గారు చాలా బాగా చేశారు. సునీల్ గారు బాగా చేశారు.